సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను దీంట్లో బసంత్ అనే రోల్ చేశాను, ఓబామా అయ్యో రామాలో. ఏమంటే మీరు నన్ను అడగొచ్చు కదా, నన్ను కూడా అడగొచ్చు కదా, ఓబామా అయ్యో రామని ఎప్పుడు అనుకున్నామని. సరే, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఓబామా అయ్యో రామా అని అనుకున్నారా? గుడ్ క్వశ్చన్ అండి. నా పేరు చెప్పొద్దు, ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. లేదు, వాళ్ళు అంటే సరదాగా చెప్పారు, సీరియస్గా చెప్పారు నాకు తెలియదు, కానీ నేను సీరియస్గా చెప్తున్నాను. నేను మిమ్మల్ని చూసిన తర్వాత అనుకున్నా ఓబామా అయ్యో రామా అని. ఎందుకంటే నేను చూసినప్పుడు ఓబామా అనుకున్నానండి. మీరు నా పేరు తప్పు చెప్పినప్పుడు అయ్యో రామా అనుకున్నాను. పేరు మాత్రమే తప్పు చెప్పాను, మీరు లొకేషన్ కరెక్ట్ గా ఇవ్వండి, వచ్చేస్తాను. నన్ను మోహిన్ అన్నారు, నా పేరు మోహిన్ అండి. నేను మోహిన్ అని అన్నాను. మా మణికందన్ ఆయన్ని మణికొండ అన్నారు మీరు, డిఓపి గారిని. యా, ఐమ్ జస్ట్ కిడింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారు? మణికందన్ గారా? మణికందన్ గారే కదా. ఆయన పేరు లిస్ట్ లో నాకు తర్వాత వచ్చింది, తర్వాత ఇక్కడ డిస్టర్బెన్స్ లో నాకు అందుకే అయ్యో రామ అనుకున్నారు. ఇంత దానికి ఏదో టైటిల్ ప్రమోట్ చేసుకుంటున్నాను అండి. ఏంటండి, ప్రాంకే కదా. ప్రాంక్, జస్ట్ కిడింగ్. ఇది కాకుండా మేము కాలేజ్ డేస్లో కూడా ఆ క్వశ్చన్ కూడా అడిగారు కదా, కాలేజ్ డేస్లో కూడా చాలాసార్లు ఓబామా అయ్యో రామా అనుకున్నా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు చూసి ఓబామా అనుకునేవాడిని, ఎవరో పడేవాళ్ళు కాదు, అయ్యో రామా అని ఇంటికి వెళ్ళేవాళ్ళం. సో యా, దీంట్లో నేను బసంత్ అని ఒక రోల్ చేశానండి. హీరోతో పాటు ఫుల్ లెంగ్త్ ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్, సుహాస్ ఫ్రెండ్ క్యారెక్టర్. మేము నిజంగానే ఫ్రెండ్స్ బయట. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్ షూటింగ్ టుగెదర్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్రీజీ రామ్ కామ్ అండి, అందరూ చూడండి. సుహాస్ ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఇది వేరేలా ఉంటుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు నమస్కారం అండి. ఈ ఫిలింలో నేను ఈ ఫిలింలో నేను లవ్ గురు అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఫుల్ లెంత్ క్యారెక్టర్ నేను కూడా చేసింది. కలర్ ఫోటో, ఈ అంబాజీపేట్ వీటితో పోల్చుకుంటే ఈ ఫిలిం ఇంకా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సుహాస్ అన్న స్టైల్కి. అంటే చాలా కొత్తగా, కొంచెం కామెడీ వైజ్ కానీ, కొంచెం రొమాన్స్ వైజ్ కానీ, కొంచెం ఈ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ కొంచెం చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన రామన్నకి చాలా థ్యాంక్స్. మీరు అందరు కూడా టీజర్ ఎంజాయ్ చేశారనుకుంటా. ఇంకా ఈ ట్రైలర్స్, సాంగ్స్ ఇవి కూడా వస్తాయి. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వి ఆర్ట్స్ బ్యానర్లో ఓబామా అయ్యో రామా రడన్ మ్యూజిక్లో వస్తుంది. స్పిరిట్ మీడియా ప్రవీణ్కి అండ్ హరీష్ గారికి, రామ్ గారికి చాలా థ్యాంక్స్ మాకు ఆడియో రైట్స్ ఇచ్చినందుకు. సుహాస్ది మాకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్. ఫస్ట్ మేము కలర్ ఫోటో, ప్రసన్న వదనం, తర్వాత ఇప్పుడు ఈ మూవీతో మేము ప్రయాణం చేస్తున్నాము. ఈ మూవీస్ అన్నీ ఇంతకుముందు మాతో వచ్చిన మ్యూజిక్లో అన్నీ చాలా హిట్ అయినాయి. ఇది కూడా హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. త్వరలోనే ఒక్కొక్క పాట రిలీజ్ అవుతుంది, అలాగే మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో పనిచేసిన వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. కానీ మెయిన్గా చెప్పాల్సింది రామ్కి, సుహాస్కి, మాలవికకి, మణికందన్ సార్కి, బ్రహ్మకటిల్ సార్కి, సాత్విక్ ఆనంద్ గారికి, ఇలా చాలామందికి చెప్పాలి. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు అందరు కలిసి. కొత్తోడైనా కానీ చాలా సపోర్ట్ చేసి చాలా క్వాలిటీ వచ్చింది. మేజర్గా చెప్పాలంటే మా ఏడీ టీము అండ్ మా మేనేజర్ సంతోష్, మురళి, భ్రమిత్, కళ్యాణ్, విజయ్, ఇట్లా చాలామంది ఉన్నారండి. పెద్ద లిస్ట్ ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా లిస్ట్ రాసుకొని చెప్తాను. కానీ చాలా థ్యాంక్స్. ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది, మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. నా పేరు మాలవిక మనోజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. చాలా హ్యాపీగా ఉంది. I hope you guys really like the teaser. And actually, I want to thank the media for coming here and supporting us. Thank you. సార్ ఒక్క నిమిషం ఇటు వచ్చేయండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఎప్పుడు అనిపించింది ఓ భామ అయ్యో రామ?
కథ రాసుకున్నప్పుడు అనిపించింది. సరే, జోక్స్ అపార్ట్, ఇప్పుడు చెప్పండి, రియల్ లైఫ్లో మీకు ఏ అమ్మాయిని చూసినప్పుడు అలా అనిపించింది? చాలామంది ఉన్నారు, లిస్ట్ వద్దులేండి. అక్కడ నా వైఫ్ కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇవి? సర్లేండి, ఓకే. సరే, వైఫ్ని ఊహించుకొని చెప్పండి. అంటే ఎప్పుడైనా ఓ భామ అయ్యో రామ అని మీ వైఫ్ని అనుకుని ఉంటారు కదా, ఎలాంటి సిచ్యువేషన్లో అనుకున్నారు? రోజు అనుకుంటున్నారు? దీన్ని నాకంటే నా ఏడీస్ బాగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు డైలీ నా ఇంట్లోనే నాతో పాటు తినుకుంటూ నాతో పాటే ఉంటున్నారు, అందరికీ అన్నీ తెలుసు. ఒక్క సిచ్యువేషన్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్, మా అందరి కోసం. రోజు ఉంటూనే ఉంటాయి. రోజు ఉంటుందా? సేమ్ ఆన్సరే చెప్పమని అంటున్నారు కదా ఇందాక మీరు చెప్పిందే. సర్లేండి, ఓకే. ఓకే అండి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే ఒక సినిమా అనేది జనంలోకి వెళ్ళాలన్నా, ఒక సినిమాకి అంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా జనంలోకి, అంటే మంచి సినిమా అయితే జనంలోకి తీసుకెళ్ళేది ఫస్ట్ మీడియానే. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సుహాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారని నాకు తెలుసు, వెనకాల నుండి ప్లాన్ చేశాడు. సరే, థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, సినిమా తీయాలి, మంచి నా పేరు స్క్రీన్ మీద కనపడాలి అని. అది తొందరలో నా కళ నెరవేరబోతుంది. దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకునేది సుహాస్కి, ఎందుకంటే ఈ కథ తను ఓకే చేయడం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ సెకండ్ థింగ్, హరీష్ గారు, ప్రొడ్యూసర్ హరీష్ గారు. ఇది లైక్ ఫస్ట్ కథ చెప్పినప్పుడే దీని క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా అనుకున్న విధంగా తీయాలి అనుకున్నప్పుడు ఆయన ఓకే అన్నారు. యాజ్ ఇట్ ఈస్గా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నేను ముద్దుగా హరీష్ అంకుల్ అని పిలుస్తుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోడక్ట్ ఇలా ఉండటానికి రీజన్ మీరే. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఒక రీజన్ ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి. అండ్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ అండి, మనీ సార్. ఫస్ట్ ఈ స్టోరీ చెప్పింది సుహాస్ ఓకే చేశాక నేను మనీ సార్కి చెప్పాను, హిట్ వన్ హిందీ జరిగేటప్పుడు. బట్ నాకు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీస్తున్నాను సార్, నాకు ఒక కలర్ టోన్లో కావాలి అని చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా ఓకే చేసి, ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఆ టైంలో కూడా ఈ సినిమా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మనీ సార్. అండ్ రతన్, సెకండ్ థింగ్, ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఎట్ ప్రజెంట్ ఒక సాంగ్ 2 సాంగ్స్ చాలా బాగుంటే సినిమాకి వెళ్ళిపోతున్నారు. నా సినిమాలో 6 సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు రతన్కి. రతన్ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్రహ్మ సార్, బ్రహ్మ కడలి గారికి అంటే ఆయన ఎలా ఉందంటే సెట్లో నాకు నేను ఒకటి ఏదైనా కావాలి అని చెప్తే ఆయనే ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయనే ప్రొడ్యూసర్ గారిని ఎలా అయినా ఒప్పించేసి ఏదైతే ఫ్రేమ్లో అనుకున్నామో దానికంటే అందంగా ఈరోజు సినిమా ఇలా ఉండటానికి ఒక రీజన్ బ్రహ్మ సార్ కూడా. బ్రహ్మ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎట్ ప్రజెంట్ నేను ఫైట్ చేస్తుంది ఎడిటర్ బావిన్ ఫస్ట్ మూవీ అయినా రోజు మేము ఏదైనా ఎడిటింగ్ టేబుల్ మీద కొట్టుకుంటూనే ఉన్నాం. ఇంకొక 1 వీక్ 10 డేస్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇలాగే కొట్టుకుందాం, మంచి సినిమా మాత్రం జనానికి ఇద్దాం. అండ్ నా ఏడీస్ అందరూ నాతో పాటు డే అండ్ నైట్ వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళందరికీ. ఇంకా థ్యాంక్స్ కార్డ్స్ చాలా ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను ఆర్టిస్టుల గురించి ఇవన్నీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ. మీరు చెప్పండి, మీ లైఫ్లో ఓ భామ అయ్యో రామ అని ఎప్పుడు అనుకున్నారు? అయ్యో రామ అని ఎప్పుడు బాధపడలేదండి, ఎందుకంటే అదే మా వైఫ్ చాలా సపోర్టివ్ నాకు. స్ట్రగ్లింగ్ అప్పుడు కూడా అమ్మాయి జాబ్ చేస్తా నాకు డబ్బులు పంపించేది కాబట్టే ఉన్నాను. సో అయ్యో రామని ఎప్పుడు అనుకోలే. అండ్ రామన్నకు కూడా అప్పుడు టైటిల్ అంటే లవ్ స్టోరీ కాబట్టి అలా పెట్టాడు, కానీ ఆయనకు కూడా వదిన మంచి సపోర్ట్. మాలో చాలా మందికి వైఫ్స్ సపోర్ట్ లేకపోతే మేము ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళం. ఓకే, సో సినిమా గురించి ఫ్యూ వర్డ్స్. నేను మాట్లాడినప్పుడే రామన్న వాళ్ళ అబ్బాయి ఏడుస్తుంది, చెప్తానే ఉన్నాను దాని నుంచి ఏమన్నా సపోర్ట్ చేయకపోతే డబ్బింగ్ చెప్పను లాస్ట్లో అని. సినిమా రామన్న నాకు ప్రతిరోజు పండుగే సినిమా, మారుతి అన్న దగ్గర అసోసియేట్ అన్న, ప్రతిరోజు పండుగ అప్పుడు పరిచయం, బాగా క్లోజ్. హిట్ 2 కూడా ఆయన అసోసియేట్. సో హిట్ 2 అప్పుడు చెప్పాడు కదా, చెప్పిన వెంటనే నాకు లవ్ స్టోరీ ఏంటి అన్నా అన్నాను. నన్ను నమ్మడెల్లింగ్ అన్నాడు.
చేస్తున్నప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ చేశాను సినిమా. అలవాట్లేని జోన్ అది. టీజర్ కూడా అందుకే ఏంటో కొంచెం భయం వేసింది నాకు. బట్ నేను సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. రతన్ గారు ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, చాలా ఎంజాయ్ చేశాను. భయంకరంగా కనెక్ట్ అవుతారు సాంగ్స్కి, అందుకనే సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నాను. సో అండ్ ప్రొడ్యూసర్ హరీష్ గారికి థ్యాంక్స్. చాలా మంచిగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ పెట్టారు. అండ్ బ్రహ్మకడ్లి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాత్విక్ అండ్ మొయిన్ బాగుంటాయి వాళ్ళ క్యారెక్టర్స్. అండ్ మాలవిక కూడా ఫెంటాస్టిక్గా చేసింది. తను జో అనే సినిమాలో చూసినప్పుడే సూపర్ చేసిందాం అనుకున్నాం. ఇందులో కూడా ఇంకా బాగా చేసింది, చాలా బాగా చేసింది. అండ్ అంతే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.